భయపడకండి ఓం నమ శివాయ. పాత సాముద్రికం, కాలు చూసి జోస్యం చెప్పబడును. జరిగిపోయినది ఓం నమ శివాయ, జరగబోనది ఓం నమ శివాయ, జరుగుతున్నది ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓహో రండి బాబు, రండి రండి, దయచేయండి బాబు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రండి బాబు, ఇటు బాబు, ఇటు ఇటు. మీ ఎస్ ఓం నమ శివాయ. కమ్ 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 కమ్. ఆహా అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమి లెగ్గండి బాబు. ఆహా ఆ లెగ్గులో లక్ష్మీ కళ. తెగ ఓం నమ శివాయ. కూర్చోండి ఓం నమ శివాయ, కూర్చోండి బాబు. ఏమిటి జోస్యం చెప్తాం బాబు. చిరంజీవి చూశాను, బాలకృష్ణ చూశాను, శ్రీదేవి చూశాను, విజయశాంతి చూశాను. ఏమిటి లెగ్స్ బాబు, మాది పాత సాముద్రికం. మీ లెగ్ కూడా లేపండి బాబు, చూసి చెప్తాం. బాగా చెప్తారా? ఏమంటాయి? ఇంతవరకు చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఓం నమ శివాయ. ఐ సీ. ఓ 10 పందెం వేసుకుందామా? దేనికి? వేసుకుందామంటే చెప్తా. చిన్న పందెమే, జ్యోతిష్కుడు కదా, ఈజీగా గెలుస్తావు. చెప్పు, వేసుకుందామా? వేసుకుందాం. పందెం ఏమిటిట? అబ్బే ఏమీ లేదు. ఇప్పుడు నేను నీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుంటానా కోనా? చెప్పించుకుంటాడు అంటే తోడు, తోడు అంటే కుంటాడు. ఎలా చెప్పినా ఓం నమ శివాయ అని ఇంత లిటికెట్ ప్రశ్న ఇచ్చాడని చెప్పమా. వచ్చావా ఓం నమ శివాయ? ఏంటన్నయ్య అలా ఉన్నావు? నా వల్ల మళ్ళీ ఏమైనా అయిందా? అవదు మరి, మనది సామాన్యమైన పాదమా? ఐరన్ లెగ్గు, పాదం, అయ్యో. పాదం. దరిద్రుడా, అడుగు పెట్టావు, 10 రూపాయలు నాశనం. ఏమైంది? ఏమైందా? జ్యోతిష్యం చెప్పించుకుంటానా లేదా అని బాబు గారు ప్రశ్నించారా. చెప్పించుకోవు అను. చెప్పించుకుంటాను అంటాడు. చెప్పించుకోని 10 రూపాయలు పోటలే. 10 రూపాయలు ఫీజు రావట్లే, అందుట్లో 10 రూపాయలు లాభమేగా. ఏరోయ్, కొంపదీసి నీకు మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా? అదేంటన్నయ్య? ఏం లేదు, నీకు కూడా మెదడు పెరుగుతుంటేను అనుమానం వచ్చింది. హలో, మన పందెం సంగతి తేల్చవేంటి? తెలిసేసా? ఏమిటి? నువ్వు జ్యోతిష్యం చెప్పించుకోవు, నేను జ్యోతిష్యం చెప్పించుకుంటా. చెప్పించుకో, లగ్గెత్తుకో. ఇదిగో. ఆహా ఓహో ఓహో ఆహా ఆహా ఆ ఓహో అడ్డే దివ్యంగా 3 వంశాలు ఉన్నాయి. 3 ఓం నమ శివాయేంటి? చెంపదెబ్బలు. అనుకోకుండా ఒక ఆవిడ మిమ్మల్ని 3 చెంపదెబ్బలు కొడుతుంది. ఆ తర్వాత ఆవిడే మీ జీవిత భాగస్వామి అవుతుంది. అయిపోగానే కొన్ని లక్షల ఆస్తి మీకు కలిసి వస్తుంది. లక్షలు కలిసి వస్తాయో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి 10 కలిసి వచ్చింది. ఎలా? నేను జ్యోతిష్యం చెప్పించుకోను అన్నావు, నేను చెప్పించుకున్నాను. నువ్వు ఓడిపోయావు, నేను పందెం గెలిచా. టాటా బిర్లా వస్తా. గురుగారు, మీ పర్సనాలిటీ అండి. అవునా? మీ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క కంట్రీలో చేసినట్టు ఉంటుందండి. మీరు మలేరియా మీద టైఫాయిడ్ వచ్చి చిక్కిపోయిన షారుఖ్ ఖాన్ లా ఉంటారండి. చేపలు పడక నాన్సత్తుంటే నీ జోకులేటర్ బాబు. మీరు బ్రాహ్మణులు కదా? అవునైతే క్యాస్ట్ ఫీలింగ్ తో పడట్లేదు. నువ్వు నోర్మే. నా కష్ట దానికలే తెలుసా? దాని క్యాస్ట్ మీకు తెలుసు కదా? అలాగంతవా? ఈడైతే బలానేది గిలాలేదో వచ్చి కూకున్నాడు. దేంతో పడతాడా? जाओ मछली, जाओ मछली, जाओ, जाओ 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 जाओ. వాడి చేపలు ఎగిరెళ్తున్నాయేంటి? ఇదిగో మొత్తం గైడా, నీ కాడికాడి చేపలు ఎగురుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇవి మూసి నది చేపలు. ఓహో. వీటి మెదడు తోకలో ఉంటుంది. రా అంటే పోతాయి, పో అంటే వస్తాయి. అంతే నీటిలోకి జావ్ అన్నాము. అవి ఒడ్డుకి ఆవయి మా సంచిలో పడ్డాయి. అయితే నేను అంటాను అనండి. ఆవో, ఆవు ఆవో. అనండి, పోతాయి. జావ్ అనండి, వస్తాయి. ఓహో, ఆ. జావ్ జావ్. చిచి, ఇదేంటిది? చేప కాళ్ళు ఉన్నాయి. చేప కాదు, ఆ. ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని కప్ప అంటాడు. అయితే మరి నానెవరిని? మీరెవరో మీకే తెలవనప్పుడు నాకు ఎలా తెలుస్తుంది తొండా భయ్యా? మన నారిగాడు చెప్పినట్టే చేశాడే. పోలీసు అవలేక దొంగ అయినట్టున్నాడు. జనం తరుగు. ఒరే నారిగా, నేను ఒక బాధ్యత గల ఫోటోగ్రాఫర్ని. నా కళ్ళ ముందు ఇలాంటి తొట్టి దొంగలంతా ఉంటాను వీల్లేదు. మర్యాదగా చట్టానికి లొంగిపో, లేకుంటే నేనే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసి పోలీస్ స్టేషన్ అంటించొస్తాను. లొంగిపో. ఇంట్లో వాళ్ళందరికీ నేను దెబ్బ తినాలని ఆశ. చూడండి, మీ కళలు మండి
నేను దొంగను కాలేదో ఇప్పుడు నేను మామూలు మనిషిని కాదు, పోలీసుని. పోలీసులు మామూలు మనుషులు కాదని మాకు తెలుసులేవాయ్. నాన్న జోక్ చెక్ నాన్న, నేను సీరియస్ గా చెప్తున్నాను. అమ్మా ఏమిట్రా అమ్మా, నేను పోలీస్ గా సెలెక్ట్ అయినమ్మా. ఒరే నా కన్నా నా బున్నాల చిన్న, నేను పోలీస్ గా సెలెక్ట్ అయ్యారా. థ్యాంక్ యూ రా. చేస్తున్న పని ఆ బస్సు మీద చేతులు ఎందుకు నడుపుతున్నావు? ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? వదిలు వదిలు వదిలు. వాటితో నాకు చాలా పని ఉందిరా. ఇప్పుడు వచ్చిన ప్రమోషన్ కాదు, ఇంకా 3 ప్రమోషన్లు రావాలి. వాడి పవర్ అంతా నువ్వే వాడేసుకుంటే ఎలాగా? తప్ప రే, ఒక ప్రశ్న జవాబు చెప్పు. షార్ట్ అడుగుతా, షార్ట్ గా చెప్పాలి. షార్ప్నెస్ ఇస్ మైన్. పొట్లకాయలా ఉన్నవాడివి పోలీస్ గా సెలెక్ట్ అయ్యావంటే అది మనకు పెట్టిన కర్మ, డిపార్ట్మెంట్ కి పెట్టిన కర్మ అక్కడ అడుగు. కాదు, దేశానికి పెట్టిన కర్మ. రై, వాళ్ళ బాబుల భూతంతా వేసుకున్న నీలాంటి వాళ్ళందరూ సెలెక్ట్ అవ్వబట్టే డిపార్ట్మెంట్ మొత్తం వీక్ అయిపోయిందిరా. ఓ హత్య జరుగుతుంది రండ్రా అంటే హత్య జరిగిపోయిన తర్వాత కానీ పోలీసులు రారు. ఓ రేపు జరుగుతుంది రండ్రా అంటే రేపు అయిపోయిన తర్వాత కానీ పోలీసులు వస్తారు. ఓ చోట దొంగతనం జరుగుతుంది అంటే మొత్తం దొంగలు పారిపోయిన తర్వాత కానీ పోలీసులు రారు. కొన్ని వచ్చారా, మిగిలిన వస్తువులన్నీ వాళ్ళే పట్టుకుపోతారు. దీనికి అందరూ కారణం ఏంటి? అరే, నేనంటే బక్క బస్తాన్ని సెలెక్ట్ చేయడం బట్టి ఒక దొంగను పట్టుకోవాలంటే 300 మంది పోలీసులు కావాల్సి వస్తుంది. నాకు తెలియగలుగుతాను. నాలాంటి బ్రహ్మాండమైన పర్సనాలిటీస్ వదిలేసి నేనంటే బక్క వదలని పోలీస్ గా సెలెక్ట్ చేస్తే ఈ రాష్ట్రానికి రక్షణ ఉంది, ఈ దేశానికి భద్రత ఉంది, ఈ ప్రపంచానికి మనుగడే ఉంది. అసలు పోలీస్ సెలక్షన్ కే మీనింగ్ పోతుందిరా. ఇలాంటి వాళ్ళందరూ సెలెక్ట్ అయితే అసలు దేశం మొత్తం నీరు గారిపోతుంది. అసలు ప్రపంచం అంటే నేను నీ కోసం ఏం తెచ్చానో చెప్పుకో. ఏం తెచ్చారు? మళ్ళీ సార్ అమ్మగారు కేకేస్తున్నారు, కిందకి రా. మల్లాయ్, నిన్నే మల్లాయ్. నాకు పెళ్ళొద్దని చెప్పా. శరంలే శరంలేదా మీకు? పెళ్ళొద్దంటే నాకు పెళ్ళొద్దు. అమ్మగారు నువ్వు కాదు ఎర్రి మాకు ఆవిడ కట్టాలి. సంపుతా సంపుత నా దగ్గరకు వస్తే నాకు పెళ్లి చేస్తావు, నాకు పెళ్లి సంపుతా సంపుతనంతనే సంపుతా సంపుతా. అమ్మగారు మీరు అమ్మ దొరసానమ్మా, నా బిడ్డని గాడు మనువాడమంటే గట్లని గిట్లని పొమ్మంటున్నాడు. మా అమ్మ ఇంట్లో యమ్మ పరేసన ఏడుస్తోంది. జరా చెప్పు తల్లి నీ బాంచను. ఏరా మల్లయ్య, పెళ్లి చేసుకోనంటావా? ఇల్లు ఎంత చక్కగా ఉంది, నీకేం పొగర్రా? అబ్బాయి, నువ్వు ముహూర్తం పెట్టించుకురా, పెళ్లి నేను చేయిస్తా. రేయిలారా. అమ్మో అమ్మో వద్దమ్మో, నేను మనవాడు గంతనే. రేయ్ ఇలారా. ఏందమ్మా గట్ట దబాయిస్తావు? నేను దాన్ని కట్టకపోతే నిన్నెవడు చూస్తాడు? నీ కథ ఏంది? ఓరిగాడిదా, నా గదికేమిట్రా? ఏంట్రా ఏంట్రా మరి గందికనే నీకు దమ్మకలేదనేది. నేను వదిలేసిపోతే నువ్వెట్లా బతుకుతావు మళ్ళా? ఓరి దరిద్రుడా, నువ్వెక్కడికి పోతావురా? నువ్వు అది వాడు కోటలోనే కొలువు చేయండి. అమ్మా గద్గదే తమాష మళ్ళా. ఆళ్ళు రారు, నన్నే ఆళ్ళూరికి తోలకపోతారు, పొలంలో గట్టి పారేస్తారు, ఇల్లరికం చేసేస్తారు. గంతకనే నేను పోను, బస్ గంతనే. పోన్లేరా, పెళ్ళాడి వాళ్ళతోనే పో, ఎక్కడో అక్కడ బావుండు. మరి గందికనే నీకు దమాకులేదనేది. నిన్ను వదిలిపెట్టి నేను పోకూడదు దొరికేనా? గప్పుడు మమ్మ ఉట్టుబెట్టలే. మరైతే పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నేను చచ్చాక? గంతనే మళ్ళా. గప్పటిదాకా ఆగమంటే ఇలా దమాకు పని చేస్తలే. ఓరి నీ స్వామి భక్తి చల్లగుండా. అమ్మాయి, 10 రోజులు ఆగండి, నేనే మీ పెళ్లి జరిపిస్తా, మీతోనే పంపిస్తా. గట్లనే తల్లే, మా అమ్మ చల్లగుండు. అమ్మోరు మంచిగా మస్కా వేసినావు, మంచిగా ఎలగొట్టినావు. నేను చెప్తే ఇనుకున్నారు. మంచిగా మంచిగా మంచిగా. తెలుగు